విజయవాడలో ఉన్నవాడికి కనకదుర్గమ్మ తల్లి అలుసు, శ్రీశైలంలో ఉన్నవాడికి మల్లన్న అలుసు, తిరుమలలో ఉన్నవాడికి వెంకన్న అలుసు. అక్కడ ఉన్నవాడికి ఇక్కడికి రావాలని ఆశ, ఇక్కడ ఉన్నవాడికి అక్కడికి పోవాలని ఆశ. కానీ ఉన్న ఊళ్ళో దేవతను మాత్రం గౌరవించడం చేత కాదు. నువ్వు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తిరుమల వెళ్ళు, శ్రీశైలం వెళ్ళు, అవసరమైతే కాశీకైనా వెళ్ళు. నీ పరిస్థితులు బాగుండి అనుకూలిస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తప్పేం లేదు. కాకపోతే వెళ్ళే ముందు నీ ఊళ్ళో ఉన్న దేవతను, నీ ఊళ్ళో ఉన్న భగవంతుడిని ఆరాధించి గౌరవించి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని పర్మిషన్ తీసుకొని బయలుదేరడం నేర్చుకోండి. ఎక్కడికైనా వెళ్ళండి, కానీ మన ఊళ్ళో ఉన్న దేవత దగ్గరికి వెళ్ళి చెప్పి ఒక్కసారి పర్మిషన్ తీసుకొని బయలుదేరండి. అది భగవంతుడికి మనం ఇచ్చే గౌరవం. అలాగే మీ చేతిలో డబ్బులు లేకపోయినా, వెళ్ళే స్తోమత లేకపోయినా ఒక 10 రూపాయలు పెట్టుకుంటే మన ఊళ్ళో ఉన్న దేవత దగ్గరికి అయితే వెళ్ళగలం కదా. ఫర్ సపోజ్ విజయవాడలో నేను ఉంటున్నాను, కనకదుర్గమ్మ తల్లి కొండ